ఇక ఆంధ్రప్రదేశ్‌కు వనరులే బలం అంటూ ఉన్నారు సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ పెట్టుబడులతో రండి, తోడుండి ముందుకు నడిపిస్తాను అని చెప్పి విదేశీ ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు సార్. సిఐఐ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సార్. ఇక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? గతంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. సంపద సృష్టిస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి. సో పెట్టుబడుల ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందా అంటే ఏం చెప్తారు సార్ ప్రొఫెసర్ గారు? ఆధునిక మార్కెట్ ఎకానమీలో అభివృద్ధికి పెట్టుబడులు చాలా కీలకం. అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. కానీ అది పెద్ద పెద్ద మల్టీనేషనల్స్ వస్తేనే డెవలప్ అవుతుంది. పెద్ద పెద్ద బిగ్ ఫారిన్ ఇండస్ట్రియలిస్టులు వస్తేనే డెవలప్ అవుతుంది అనుకుంటే పొరపాటు. ఒక దేశీయ ఎకానమీ కూడా రోబస్ట్‌గా దేశంలో ఉన్న పెట్టుబడులను కూడా ట్యాప్ చేయాలి. ఇప్పుడు చైనా విజయం వెనకాల కూడా విదేశీ పెట్టుబడులు ఎంతున్నాయో ప్రవాస చైనీయుల పెట్టుబడులు కూడా అంతే ఉన్నాయి. సో నాన్ రెసిడెంట్ చైనీస్ అంటారు. వాళ్ళు పెద్ద ఎత్తున చైనాలో ఇన్వెస్ట్ చేశారు. వాస్తవంగా ఇప్పుడు అమెరికాలో ఉన్నాను గనక చాలా మందితో మాట్లాడుతున్నాను ఇక్కడ. ఇక్కడ చాలామంది వ్యక్తం చేసే అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు, లోకేష్‌ల దృష్టి ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌ల పైనే ఉంది. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ పైనే ఉంది. కానీ 50,00,00,000, 100,00,00,000, 20,00,00,000 పెట్టుబడి పెట్టేవాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది ఎన్ఆర్ఐలున్నారు. వాళ్ళకి గనక ప్రోత్సాహం ఇవ్వగలిగితే రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటది అని ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వాళ్ళ భావన. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడికొచ్చి చాలామంది బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఐటీ రంగంలోకి వచ్చి తర్వాత రియల్ ఎస్టేట్‌లోకి, రిటైల్ ట్రేడ్‌లోకి మీకు హోటల్స్ రంగంలోకి ఇలా అనేక రంగాల్లోకి ఎక్స్‌పాండ్ అయ్యి తమ ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్‌ను ఇక్కడ అమెరికన్ సమాజంలో ప్రదర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అమెరికాకు, ఇండియాకు ఏంటంటే అమెరికా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ బిజినెస్ కనుక. అంటే వ్యాపారం చేయాలనుకుంటే అమెరికా స్వర్గధామం అంటారు. సో మన దేశంలో కూడా ఆర్థిక సంస్కరణల తర్వాత చాలా మార్పులు వచ్చిన మాట నిజం. కానీ ఇప్పటికీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మన అమెరికాతోనో మరో దేశంతో పోల్చుకోలేము. ఈవెన్ టుడే రకరకాల రిస్ట్రిక్షన్స్, రకరకాల నియంత్రణలు, సో బ్యూరోక్రసీ, అవినీతి ఇప్పుడు మనం చూశాం కదా! ఆంధ్రప్రదేశ్‌లో ఒక వెంచర్ ఎయాలన్నా, ఒక ఒక వ్యక్తి తన ఆస్తి అమ్ముకోవాలన్నా సదరు ఎమ్మెల్యేనో కాంటాక్ట్ చేయాల్సిందే, ఎమ్మెల్యేకి కప్పని చెల్లించాల్సిందే అని 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన కథనం. ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన కామెంట్‌లో చదివాను నేను. వీకెండ్ కామెడీ ఆర్‌కేలో ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఒక శీర్షికలో సయాన రాధాకృష్ణ చెప్పారు. ఇలా ఒక వెంచర్ ఎయ్యాలని ఉదాహరణ కూడా చెప్పాడు. చిత్తూరు జిల్లాలో చెందిన హైదరాబాద్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి వెళ్లి తన ఆస్తి అమ్ముకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ చెప్పాడు. ఒకసారి ఎమ్మెల్యేని కలవండి అని. సో ఆ రకంగా ఎమ్మెల్యేలు అసలు తమ అందులో ఆ వ్యాసంలో చెప్పాడు కూడా. చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కష్టపడి పెట్టుబడులను రాష్ట్రానికి తెస్తుంటే, వీళ్ళు తమ నియోజకవర్గంలో గనక ఇన్వెస్ట్ చేయాలంటే తమకేమిస్తారు అని అడుగుతున్నారని. ఇలాంటి పొలిటికల్ సిస్టమ్ మన సమాజంలో ఉంది. అందువల్ల మనం మాక్రో లెవెల్‌లో మార్పులు తెస్తే సరిపోదు. మైక్రో లెవెల్‌లో కూడా మార్పులు తేవాలి. అందువల్ల అమెరికాలో ఈ రకంగా డెమోక్రటిక్ పార్టీలో, రిపబ్లికన్ పార్టీ, కాంగ్రెస్ మెన్ వచ్చి "నువ్వు హోటల్ పెడుతున్నావట కదా! నాకేమిస్తావు" అని అడగరు అమెరికాలో. అమెరికాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మరి హయ్యర్ లెవెల్‌లో కరప్షన్ లేదని నేను అనడం లేదు. సో టాప్ లెవెల్ ఉంటే ఉండవచ్చు. కానీ ప్రజల దైనందిన జీవితాల్లో అంటే తాము జీవించటానికి కానీ, తాము వ్యాపారం చేసుకోవటానికి, తాము ఉద్యోగం చేసుకోవటానికి అవినీతి అనేది అడ్డురాదు. ఎక్కడ అవినీతి కనిపించదు. ఏదో హైయెస్ట్ లెవెల్‌లో పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లను అటు ఇటు మార్చుకోవడంలో ఉంటే ఉండవచ్చేమో కానీ. అందువల్ల మన దేశంలో ఆ సమస్య చాలా ఎక్కువ. అందుకే నీకు ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ కోట్ చేసింది. అంటే తమ చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులను పట్టుకొస్తే ఏదో ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో ఆ ఫ్యాక్టరీ పెట్టాలి. ఎమ్మెల్యే నాకేం సంగతి, నాకేమి ఇస్తావు అంటున్నాడట. లేకుండా అడ్డుపడుతున్నాడట. అందువల్ల ఆ పొలిటికల్ కల్చర్‌ని రిఫైన్ చేయకుండా పెట్టుబడులను ఆహ్వానిస్తే కూడా సులభం కాదు. తర్వాత ఈ పెట్టుబడులు ఏ ఉపాధిని కల్పిస్తాయన్నది కీలకం. పెట్టుబడులు వస్తేనే దేశం అభివృద్ధి అవుతుంది అనేది పాక్షిక స్టోరీ. ఇట్స్ ఓన్లీ ఎ పార్షియల్ స్టోరీ.
సో పెట్టుబడులకు అవసరమైన ఉపాధి ఏం క్రియేట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అది పెద్ద ఎత్తున 1000 ఇలా 10,000 కోట్లు ఖర్చు పెడతావు 20 మందికి ఉద్యోగాలనుకోండి. ఉపయోగం ఏముండదు. అందువల్ల ఒక పెట్టుబడిని అంచనా వేయటానికి నువ్వు ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌తో వస్తావు కాదు. ఎంత ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తావు? ఎంత మల్టిప్లయర్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తావు? ఎంత వాల్యూ అడిషన్ ఎకానమీకి చేస్తావు? ఎంత టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నీకు ఎంత రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వస్తుంది? పర్యావరణానికి ఏ రకంగా దెబ్బ తగలదు? భారతదేశంలో సాధ్యం కాని ప్రొడక్ట్ ఏమైనా చేస్తున్నారా? నేను విశాఖపట్నంలో చూశాను. అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో బ్రాండెక్స్ అనే కంపెనీ ఉంది. శ్రీలంక వాళ్ళ కంపెనీ. అండర్ గార్మెంట్ తయారు చేస్తది. అది ఏంది? ఎందుకు అట్లాంటి పరిశ్రమ మనకు? ఏం మనం బట్టలు తయారు చేయలేమా? దుస్తులు తయారు చేయడంలో 2000 సంవత్సరాల చరిత్ర భారతదేశానికి ఉంది కదా! అది కూడా శ్రీలంక కంపెనీ. ఆ కంపెనీ వచ్చి ఇక్కడ చేసే ఘనకార్యం ఏమున్నది? వాళ్ళిచ్చే చాలీచాలని జీతాలు, ఉన్న ఉపాధి కూడా దెబ్బతీశారు. ఆ పొడిమడక ప్రాంతంలో మత్స్యకారులకు ఉండే 10,000 మంది మత్స్యకారుల ఉపాధి ఎత్తివేశారు. సో, ఇండస్ట్రియల్ సేఫ్టీ లేదు. వాళ్ళెవడు అనేటోడు లేడు. అడిగేవాడు లేడు. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లలో కనీసమైన లేబర్ లాస్ పనిచేయవు. అందువల్ల ఈ రకంగా పెట్టుబడులకు కాదు. పెట్టుబడులు ఎక్కడ రావాలి అంటే, మనకు క్యాపిటల్ లేని చోట, మనకు టెక్నాలజీ లేని చోట, మన ఎకానమీలో మల్టిప్లయర్ ఎఫెక్ట్ క్రియేట్ చేసే చోట టెక్నాలజీ రావాలి. ఆహ్, మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటే ఉదాహరణకు ఇప్పుడు మీకు ఒక హైదరాబాద్ చూడండి. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలొచ్చాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్ ఇవన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ చూడండి. ఒక ఐటీ ఉద్యోగాలు రాలే. దానివల్ల ఒక క్యాబ్ నడుపుకునేవాడు, ఒక హాస్టల్స్ నడుపుకునేవాళ్ళు, ఒక రోడ్డు మీద ఫుడ్ అమ్ముకునేవారు. ఇలా ఎంతోమంది ఆదాయాలొచ్చాయి. రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. దీన్నే మల్టిప్లర్ ఎఫెక్ట్ ఇన్ ది ఎకానమీ అంటారు. అందువల్ల పెట్టుబడులు ఆహ్వానిస్తే సరిపోదు. ఆ పెట్టుబడులు ఏ రకమైన రంగాల్లో వస్తున్నాయి? మన దేశంలో ఉన్న డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే దేశీయ ఉత్పత్తిని పెంచేదిగా వస్తుందా? దేశీయ ఉత్పత్తిని తుంచేదిగా వస్తుందా? సో, దేన్ని చూసాం? ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలొచ్చాయి. ప్రభుత్వ రంగంలో బాగా నడిచేటువంటి షుగర్ ఫ్యాక్టరీలు నిజాం బోధన్ నుంచి చిత్తూరు వరకు. బాగా నడిచేటువంటి సహకార రంగంలో ఉన్నవి. ప్రభుత్వ రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు. దానివల్ల ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలు లాభం పొందాయి. ప్రైవేట్ డైరీలు లాభం పొందాయి. సో, దానివల్ల ఏం జరిగింది? దానివల్ల ప్రైవేట్ వాళ్ళకు అడ్డగోలుగా సంపాదన పెరిగింది. కానీ రైతులు నష్టపోయారు. సో, చిన్న చిన్న రైతులు పాల ఉత్పత్తిదారులు నష్టపోయారు. అందువల్ల ఒక పెట్టుబడి రావడమనే కాదు. ఆ పెట్టుబడి డొమెస్టిక్ ఎకానమీలో ఏ పాత్ర పోషిస్తుంది? పెట్టుబడి ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు విదేశీ పెట్టుబడొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టి ఉపాధులు కల్పించి అక్కడి నుంచి ఎగుమతి చేస్తారనుకోండి. అది మన లాభం. ఇప్పుడు చైనా వాడు ఆ రకంగానే ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్‌ను చైనాలోకి అనుమతించి పెద్ద ఎత్తున దాని నుంచి ప్రపంచ ఎకానమీని క్యాప్చర్ చేశాడు. ఇప్పుడు అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ చైనాకొచ్చింది. 1970స్‌లో కోల్డ్ వార్ స్ట్రాటజీలో భాగంగా అమెరికా, చైనాల సంబంధాలు పెరిగాక అమెరికా పెట్టుబడులు భారీగా చైనాకొచ్చాయి. చైనా వాడు ఏం చేశాడు? అమెరికా మార్కెట్ క్యాప్చర్ చేసి పడేశాడు. సో, ఇప్పుడు వాల్‌మార్ట్‌లో నువ్వెళ్ళు మేడ్ ఇన్ చైనా వస్తువులు ఎక్కువ దొరుకుతాయి. సో, అందువల్ల ఆ రకంగా ఎగుమతులు ఆంధ్రప్రదేశ్‌కొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో వనరులను ఉపయోగించుకొని ఉత్పత్తి చేసినప్పుడు ఇక్కడి నుంచి ఎగుమతులు చేయగలగాలి. ఇక్కడ పర్యావరణాన్ని దెబ్బతీయకుండా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రావాలి. మనకు ఉదాహరణకు భోపాల్ ఉంది. భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ వాడు చేసిన ఘనకార్యం చూశాం కదా! అదే అమెరికాలో ఉన్న యూనియన్ కార్బైడ్‌లో ఆ రకమైన సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయా? ఎంత బ్రహ్మాండమైన సేఫ్టీ స్టాండర్డ్స్ పెడతారు. ఎందుకంటే అక్కడ ఒప్పుకోరు గనక. కానీ ఇక్కడ ఇండియాకొచ్చే వరకు ఆ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల భోపాల్ గ్యాస్ దురంతం వచ్చింది. ఇప్పుడు మనం విశాఖపట్నం ఏరియాలో ఇండస్ట్రియల్ ట్రాజడీలు చూస్తూనే ఉంటాం రెగ్యులర్‌గా. సో, అందువల్ల ఒక పెట్టుబడి వచ్చుడే కాదు, అక్కడ స్థానిక పర్యావరణంపై దాని ప్రభావం ఏంటి అనేది ఆలోచించాలి. డెఫినిట్‌గా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు అంటారు నిజం. ఆంధ్రప్రదేశ్‌కి అవకాశాలున్నాయి ఇప్పుడు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సో, ఒక మాసివ్ తీర ప్రాంతం ఇది మామూలు కాదు. ఎందుకంటే మీకు సింగపూర్ తీసుకోండి, తైవాన్ తీసుకోండి. అది అక్కడ మీకు సింగపూర్, తైవాన్‌లు ఒక్క ఒక్కొక్క పోర్ట్ ఉన్నా కూడా ప్రపంచ నౌకా రవాణా షిప్పింగ్‌లో వాళ్ళు లీడర్స్‌గా ఉన్నారు. సో, మనం ఎందుకు అలా లీడర్స్‌గా ఉండలేము? ఇంత పెద్ద తీర ప్రాంతం ఉంది. సో, ఎందుకు మనం ఒక పెద్ద మెరైన్ టూరిజం, మెరైన్ ఎకానమీని డెవలప్ చేయొచ్చు?
సో, అద్భుతంగా ఎకానమీ డెవలప్‌మెంట్ అనే స్కోప్ ఉంటుంది కదా! సో, అందువల్ల ఈ అపార్చునిటీస్ మామూలుగా లేవు. అందులో ఆంధ్ర సమాజం చాలా ఎంటర్‌ప్రెన్యూర్ సమాజం. అన్‌ఫార్చునేట్‌లీ ఈ కులాల కంపులో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఈ రాజకీయ కక్షల్లో రోజు 2 పార్టీలు, ఇద్దరు నాయకులు, 2 కులాల మధ్య ఘర్షణలో రాష్ట్రం తన ఎంటర్‌ప్రెన్యూరియల్ కేపబిలిటీస్‌ను దెబ్బతీసుకుంటోంది. ఆంధ్ర సమాజానికి ఉన్నటువంటి గొప్ప వ్యాపార దక్షత ఉన్న సమాజం అది. సో, అలాంటి ఎంటర్‌ప్రెన్యూర్ సొసైటీ ఉంది. బ్రహ్మాండమైన డయాస్పోరా ఉంది. నేను అమెరికాలో చూస్తున్నాను. అసలు అక్కడి వాళ్ళొచ్చి మన తెలుగు వాళ్ళు హోటల్ చైన్స్ పెడుతున్నారు. ఐటీ కంపెనీలు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్‌లో రాణిస్తున్నారు. ఒకసారి డాలర్స్ వచ్చి చూడండి. ఎంత ఎంత డెవలప్ అయ్యారో మన వాళ్ళు అక్కడ అర్థమైతుంది. ఏదో ఒక చిన్న ఐటీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి వచ్చి తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. సో, అలాంటి ఒక డయాస్పోరా ఉంది. అందువల్ల ఈ డయాస్పోరాను క్యాటర్ చేసుకోండి. ఆ పెద్ద పెద్ద ఎయిర్ బస్సులు, పెద్ద పెద్ద కంపెనీలను ఆహ్వానించడంతో పాటు సాధారణమైనటువంటి తెలుగువారున్నారు. సాధారణం అంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్స్‌తో సాధారణం కావచ్చు. కానీ ఒక 10 మంది ఒక ఐదుగురు కలిసి ఒక 50,00,00,000 100,00,00,000 పెట్టుబడి పెట్టగలుగుతారు. వారికి ఎంకరేజ్‌మెంట్ ఇవ్వండి. ప్రవాసాంధ్రులకు ఎంకరేజ్‌మెంట్ ఇవ్వండి. ఫారిన్ క్యాపిటల్‌కే కాదు ప్రవాసాంధ్రులకు గనక మీరు ఎంకరేజ్‌మెంట్ ఇస్తే వారికి స్వదేశము ఆ ఆర్గానిక్ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు విదేశీ అమెరికా నుంచి వచ్చిన పెట్టుబడులకు వాడికి ఎమోషన్ ఏమి ఉండదు. వాడు ఇవాళ పెడతాడు. రేపు ఇక్కడ కాదు ఆఫ్రికాలో లాభం వస్తదంటే మూటాముళ్ళ చదువుకొని ఆఫ్రికాకి షిఫ్ట్ అయితాడు. లేదు ఇంకో దేశంలో లాభం వస్తదంటే అక్కడికి షిఫ్ట్ అయిపోతాడు. కానీ ప్రవాసాంధ్రులు అలా అంత సులభంగా షిఫ్ట్ కారు. అందుకే నేను ఇంతకుముందు చైనా ఉదాహరణ చెప్పింది. చైనా విజయగాథను లెక్కించడంలో ప్రవాస చైనీయులు కీలక పాత్ర పోషించారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ను ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించడంలో ఖచ్చితంగా ప్రవాసాంధ్రులు గొప్ప పాత్ర పోషించగలరు. వాళ్ళకున్న పొటెన్షియల్‌ని ఉపయోగించుకోండి. వాళ్ళకున్న కమిట్మెంట్ ఉపయోగించుకోండి. ఎప్పుడూ ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్స్ పైన దృష్టి పెట్టకండి. సో, నా అపీల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రత్యేకంగా ప్రవాసాంధ్రుల పెట్టుబడుల పైన ఫోకస్ చేసి, ప్రవాసాంధ్రుల విజ్ఞానం పైన ఫోకస్ చేసి, వారిని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి క్రమంలో గనక ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది.